ఏమైనా బిజీగా ఉన్నాడేమో. నేనే ఫోన్ చేస్తాను. అమ్మా, నీకు నిండు 100 ఏళ్ళు నన్నా. నీకే ఫోన్ చేద్దాం అనుకుంటున్నాను, నువ్వే వచ్చేసావు. ఎలా ఉన్నారు అత్తయ్య గారు? ఎలా ఉంటాను? బాధకి అర్థం కాని జీవిత ప్రస్థానానికి మధ్యలో ఊగిసలాడుతున్నాను. అది సరే, 4 రోజులు ఉంటామని వెళ్ళారు కదరా, అప్పుడే వచ్చేసారేంటి? వెళ్ళిన పని అప్పుడే పూర్తయిపోయిందా? అదేం లేదమ్మా, అక్కడ అనుకోని ప్రాబ్లం వచ్చింది, అందుకే బయలుదేరి రావాల్సి వచ్చింది. ఏం ప్రాబ్లం రా? ఏదో చిన్నదేనేమ్మా, టెన్షన్ ఏం లేదు. ప్రాబ్లం కూడా సాల్వ్ అయిపోయింది. సరే అమ్మా, నేను ఫ్రెష్ అయ్యి వచ్చి మాట్లాడతాను. అక్కడేమైంది జ్యోతి? వాడెందుకు అలా ఉన్నాడు? అక్కడ మాకొక పాప పరిచయం అయింది అత్తయ్య గారు. ఆ పాప దొరబాబు ఊహించుకున్నట్టు, అచ్చుగుద్దినట్టు అదే పోలికలతో ఉంది. పాప పేరు కూడా మేము పెట్టాలనుకున్నట్టే జాబిలి. ఏం మాట్లాడుతున్నావు జ్యోతి? అవునత్తయ్య, నేను చెప్పేది నిజం. ఆ పాప మాతో ఉన్నప్పుడు రోడ్డు మీద మా తప్పు లేకుండానే యాక్సిడెంట్ అయింది. తనకి దెబ్బ తగిలింది. అది అర్థం చేసుకోకుండా వాళ్ళమ్మ మా కాటేజ్కి వచ్చి గొడవ చేసింది. అక్కడంటే ప్రాబ్లం అవుతుందని దొరబాబు వెంటనే బయలుదేరి నన్ను తీసుకుని వచ్చేశారు. వాళ్ళని కలవకుండా మాట్లాడకుండా రావడం తప్పు కదా అత్తయ్య. నాకేమో జాబులు నా కూతురులానే అనిపిస్తుంది. మీరైనా ఒకసారి దొరబాబుకి చెప్పండి అత్తయ్య, నన్ను ఆ పాప దగ్గరికి ఒకసారి తీసుకుని వెళ్ళమనండి. ఇంకా చాలా ఆపుతావా? అసలు ఏమనుకుంటున్నావే నువ్వు మారవా? అసలు రాజు నిన్నెందుకు అక్కడికి వెంట పెట్టుకుని వెళ్ళాడు? సంవత్సరాలు గడుస్తున్నా నాకు ఆడపిల్ల పుట్టింది, అది బ్రతికే ఉంది అని ఒక మైకంలో బతుకుతున్నావు. ప్లేసు వాతావరణం మారితేనైనా నువ్వు మామూలు మనిషి అవుతావని నిన్ను తీసుకెళ్ళాడు. పాత విషయంలో మారకపోగా ఆ పాప నీ కూతురులాగే ఉందని కొత్త రోగం అంటించుకున్నావు. ఎంతసేపు నీ గొడవ నీదే గాని నా కొడుకుని అర్థం చేసుకోవా? పాపం, వాడు నీ వల్ల 6 ఏళ్లుగా నరకం చూస్తున్నాడు. నీ మీద ప్రేమ పెట్టుకున్న పాపానికి నన్ను కూడా ఎదిరించి నీకు సపోర్ట్గా ఉన్నాడు. అయినా నీ పైత్యం నీదే గాని వాడు పడే బాధ గురించి ఆలోచించు. నీ భ్రమలో నువ్వు బ్రతుకుతున్నావు. అసలు వాడు తిన్నాడా, పడుకున్నాడా, ఎలా ఉన్నాడు అని పట్టించుకున్నావా? నా కొడుకు మాత్రం నువ్వు బావుండాలని ఆరాటపడుతూ, హాస్పిటల్లో చూపిస్తూ, నీకు మంచి మాటలు చెప్తూ, బయటికి తీసుకువెళుతూ వాడి సంతోషాన్ని పూర్తిగా మర్చిపోయాడు. ఇంత జరిగినా నువ్వింకా అదే పిచ్చిలో ఉంటే నిన్నేమనాలే? అది కాదత్తయ్య. ఇంకేం చెప్పకు. నువ్వు హద్దులు దాటావు. నాకు ఓపిక చచ్చిపోయింది. నీ ప్రవర్తనతో నేను విసిగిపోయాను. ఇంక చాలు. నా కొడుకంటూ ఒక జీవితం ఉంది, వాడికంటూ ఒక భవిష్యత్తు ఉంది, మా కుటుంబానికంటూ ఒక వంశాభివృద్ధి ఉంది. ఒక కుటుంబం పరిపూర్ణంగా ఉండాలి అంటే సంతానం ఉండాలి. మాకు సంతానం ఎప్పుడిస్తావు?